ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ నిర్వహించడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ త్వరలో సమావేశం కానుందని సమాచారం. జట్లు వేడుకలు నిర్వహించే క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అపెక్స్ మీటింగ్లో ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్ నిర్వహించుకునే విక్టరీ పరేడ్స్, ఇతర సెలబ్రేషన్స్ వేళ పాటించాల్సిన రూల్స్ను రూపొందించనున్నారని సమాచారం. ఇది వర్చువల్గా జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. నిబంధనల్ని గనక అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కాగా తొక్కిసలాట కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటనకు ఆర్సీబీదే బాధ్యతని, ఫ్రాంచైజీ నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్లే 11 మంది ప్రాణాలు పోయాయని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. ఇదిలా ఉంటే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తొక్కిసలాటపైనే కాకుండా దేశవాళీ క్రికెట్ షెడ్యూల్, అంతర్జాతీయ సిరీస్ల వేదికల ఖరారు, ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ సమీక్ష, కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. 2026 జనవరిలో భారత్, న్యూజిలాండ్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్ ప్రకారం ఈ సిరీస్ ఖరారైంది. ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఖరారు చేయనుంది. ఇక 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్కు సంబంధించిన పూర్తి క్యాలెండర్ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్ల తేదీలు, వేదికలను ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఇక ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ను కూడా సమీక్షించాలని బీసీసీఐ నిర్ణయించింది. అండర్-16 బాలురు, అండర్-15 బాలికల విభాగాల్లో వయస్సు మోసాలను అరికట్టడానికి ఈ రూల్స్ చాలా కీలకం కానున్నాయి.